నిన్ను చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నది అదేమిటే. హాయ్. ఓ హాయ్. బాయ్, రేపు కలుస్తాను. ఓకే బాయ్. హాయ్, ఇంటికేనా? అవును. రండి, డ్రాప్ చేస్తాను. యాక్చువల్గా నాన్న పికప్ చేసుకుంటానన్నారు. అంకుల్కి ఎందుకండి శ్రమ, నేను డ్రాప్ చేస్తాగా. 1 minute. అయ్యో నాన్న, నో ప్రాబ్లం, బాయ్. ఫ్రెండ్కి వచ్చింటే ప్రాబ్లమా? ఏంటండి, కాలేజ్కి వెళ్ళాలా? ఎప్పుడు చూడు ప్రాక్టికల్స్ లేదా వీక్లీ ఎగ్జామ్స్, చిరాకేసి వెళ్ళలేదు. అంటే మీరు కూడా కాలేజ్ బంక్ కొట్టే బ్యాచ్ అనమాట. అప్పుడప్పుడు. మీరు అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలా? ఏ? దారిలో చిన్న పనుంది, చూసుకుని వెళ్దామని. ఓకే పద. థ్యాంక్స్. ఏంటి ఇక్కడ? డ్రెస్ కొనాలండి, 10 minutes ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తా. నీ డ్రెస్ నీ సెలెక్ట్ చేయనా? ఎక్సలెంట్, రండి. అండర్వేర్స్ అడిగితే పైన చూపించాను కదా సార్. నో థ్యాంక్స్. తీసుకోండి. ఏంటిది? నేను జీన్స్ టీషర్ట్ కొన్నా, అవి మీరు వేసుకుంటారో లేదో తెలియదు కదండి, అందుకే చూడీదార్. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే వద్దు. ఎన్నాళ్ళిలా? డిగ్రీ చదివావు కదా, ఓన్గా ఏదైనా ప్లాన్ చేయొచ్చుగా. ప్లాన్ చేసి డబ్బులు సంపాదించు. సంపాదిస్తే లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు కదా. ఎంత సంపాదిస్తే లైఫ్ లో హ్యాపీగా ఉండొచ్చు? ఎంత అంటే ఎలా చెప్పగలవు కదా. ఎంత సంపాదించాలో తెలియకుండా సంపాదిస్తూ పోతే చివరికి సంపాదించేవాడు పోతాడు, కానీ సంపాదించాలనే కోరిక పోదు. ఏంటి కొటేషనా? కొటేషన్ చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ నా గురించి చెప్తాను. నేను భూమి మీద ల్యాండ్ అవగానే అమ్మా నాన్న గాన్. ఆప్షన్ లేక మావయ్య పెంచాడు, ఆల్టర్నేట్ లేక నేను పెరిగాను. తనకున్న అంబాసిడర్ కార్ నా చేతిలో పెట్టి తను కూడా ఆ అంబాసిడర్ కొనిచ్చింది మీ నాన్న, గీత వాళ్ళ నాన్న, కారుణ్య వాళ్ళ నాన్నే. దాన్ని రెంటల్స్కి తిప్పుతూ బ్యాంక్ లోన్ తీసుకుని ఒకదాని మీద ఒకటి 3 కార్లు కొన్నాను. 2 కార్లు సాఫ్ట్వేర్ కంపెనీకి రెంటల్కి ఇచ్చాను. వాటి ద్వారా వచ్చే డబ్బులతో నేను నా ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నాం. మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారమే రోజు వాళ్ళ ముగ్గురిని కాలేజ్లో డ్రాప్ చేస్తున్నాను. ఏమండోయ్, కోట్లాస్తున్న అంబానీలే కాదండి, మా లాంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. వెళ్దామా? చందు, ఎల్లుండి నా బర్త్డే. హే, గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం.